ఫ్రెండ్స్ మనలో చాలా మంది అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతుంటారు. నోటిఫికేషన్ రాగానే వెంటనే వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ కంప్యూటర్లో కానీ జాబ్స్కి అయితే అప్లై చేస్తుంటారు. అప్లై చేసేటప్పుడు అయితే సైట్లో అయితే వాడు క్లియర్గా మెన్షన్ చేస్తాడు. అంటే మీ పాస్ ఫోటో అందులో అప్లోడ్ చేయమని చెప్పి, సిగ్నేచర్ కూడా అందులో అప్లోడ్ చేయమని చెప్పి, పాస్పోర్ట్ అనుకోండి సైజ్ ఇస్తాడు. 3.5 సెంటీమీటర్ అయితే వెడత్ అయితే ఉండాలి, 4.5 సెంటీమీటర్ హైట్ అయితే ఉండాలి. అది కూడా మీకు పాస్పోర్ట్ అనేది జస్ట్ 100 కేబీలో మాత్రమే ఉండేలాగా అప్లోడ్ చేయమని చెప్పి ఇస్తుంది. ఫ్రెండ్స్ మొదటి వెబ్సైట్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. అంటే పాస్పోర్ట్ కానీ సైన్ కానీ మీకు నచ్చిన సైజులో క్రియేట్ చేసుకోవడానికి, దాంతోపాటు దాని సైజు కూడా అంటే ఎంబీ నుంచి కేబీకి ఇట్లా కన్వర్ట్ చేసుకోవడానికి వెబ్సైట్ అని చెప్పేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా. ఈ వెబ్సైట్ని క్లిక్ చేసుకోండి. వెబ్సైట్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మీకు స్టార్టింగ్ అయితే ఇట్లా కనిపిస్తుంది. క్లిక్ హియర్ టు సెలెక్ట్ ఫైల్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ముందుగా మీ ఫోటో పాస్పోర్ట్ క్రియేట్ చేయాలంటే సో మీ ఫోన్లో ఉన్న ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నా ఫోన్లో ఉన్న ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకుంటా చూడండి. సో నాకు ఈ పాస్పోర్ట్ అయితే ఓకే అనిపించింది, వీటిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్ అయితే కనిపిస్తాయి. ఇందులో మీకు సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే సో సెకండ్లో ఈ రెజల్యూషన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ కీప్ వర్చువల్ ఉంటుంది. కింద క్రాప్ అండ్ రీసైజ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. ఇక్కడ విడ్త్ హైట్ మీరు మార్చుకోవచ్చు. అంటే వాడు వెబ్సైట్లో ఇస్తాడు. పాస్పోర్ట్ అనుకోండి 3.5 సెంటీమీటర్ల విడ్త్ అయితే ఉండాలి, హైట్ అయితే మీకు 4.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలని చెప్పి వాడు క్లియర్గా ఇస్తాడు. అది కూడా మీకు సెంటీమీటర్లో ఉండగలరు కాబట్టి సెంటీమీటర్లో పెట్టుకోండి. ఒకవేళ పిక్సెల్ కావాలంటే పిక్సెల్స్ పెట్టుకోవచ్చు. సో ఇంకొద్ది కింద చూసుకున్నట్టు ఇక్కడ ఫైల్ సైజ్ అయితే ఉంటుంది. ఇక్కడ లిమిట్ సైజ్ పెట్టుకోండి. ఈ లిమిట్ సైజ్ని క్లిక్ చేయగానే ఇందులో మీకు ఎంత సైజులో కావాలి, ఇప్పుడు మనకు ఎంబీలో కావాలా కేబీలో కావాలా, చాలా వెబ్సైట్లో మ్యాక్సిమం కేబీలో తీసుకుంటారు కాబట్టి కేబీలో పెట్టుకోండి. నాకైతే 100 కేబీలో కావాలి, అందుకని 100 కేబీ ఇచ్చేస్తాను. ఇక్కడ జేపీజీనా సో జేపీజీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మళ్ళీ మీకు ఈ విధంగా ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఫోటో మీద కొద్ది క్లారిటీ లేకపోయినా అంటే ఫోటో కొద్దిగా డల్గా ఉన్న కొద్దిగా బ్రైట్గా చేసుకోవడానికి ఇక్కడ కాంట్రాస్ట్ కానీ శాచురేషన్ కానీ బ్రైట్నెస్ కానీ ఈ ఎక్స్పోజర్ కానీ వీటిని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీ ఇమేజ్ కొద్దిగా కొద్దిగా క్లారిటీ పెంచుకోవాలనుకున్న కలర్ కరెక్షన్ చేసుకోవాలంటే ఇట్లా కొద్దిగా మీరు కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు. సో మీకు అంతా ఓకే అనిపించింది, నాకు ఈ ఫోటో నేను కలర్ కరెక్షన్ అంతా బాగా చేశాను, అంతా ఓకే అనిపిస్తే పైన ఒక టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఈ టిక్ మార్క్ని క్లిక్ చేసుకోండి. టిక్ మార్క్ని క్లిక్ చేయగానే నెక్స్ట్ అయితే మీకు ఈ విధంగా అనిపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. వీటిని క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు డౌన్లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఈ డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో నాకు సైజ్ చూసుకుంటే 97.9 కేబీ సైజ్ అయితే రావడం జరిగింది. డౌన్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు పాస్పోర్ట్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. సో వీటి ఓపెన్ చేస్తే చూడండి, మీ క్లారిటీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో క్లారిటీ కూడా ఓకే బాగానే ఉంది. ఇప్పుడు నాకు పాస్పోర్ట్ క్రియేట్ చేయడం ఈజీ అయిపోయింది. నాకు నెక్స్ట్ సిగ్నేచర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సిగ్నేచర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవాలంటే క్రింది సార్ మీకు మళ్ళీ ప్లస్ ఐకాన్ ఉంటుంది, వాటిని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ మీ ఫోన్లో ఉన్న సిగ్నేచర్ అనేది మీరు యాడ్ చేసుకోవచ్చు. సిగ్నేచర్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఫోటో అవసరం లేదు కాబట్టి ఇంటూ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. ఈ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే ఇక్కడ హైట్ టు వెడ్త్ అడుగుతుంది. సో ఇంతకుముందు మనం ఆల్రెడీ సెట్టింగ్స్ మార్చాం కాబట్టి ఆ సెట్టింగ్స్ చూపిస్తాయి. నాకు వెడ్త్ అయితే 3.5 సెంటీమీటర్ కావాలి, హైట్ అయితే 1.5 సెంటీమీటర్ హైట్ కావాలి. ఇక్కడ ఓకే సైజ్ కూడా నాకు 50 కేబీ బిలో కావాలి, అందుకే నాకు 20 కేబీ ఇచ్చేస్తా చూడండి. 20 కేబీ ఇచ్చిన తర్వాత ఇక్కడ జేపీజీ ఫార్మాట్ అడుగుతుంది. సో ఫార్మాట్ క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ ఉంది. నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాను. ఇక్కడ మళ్ళీ ఎడిట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఎందుకంటే ఫోటోకి సంబంధించి మీరు బ్రైట్నెస్ కానీ శాచురేషన్ కానీ ఈ కాంట్రాస్ట్ కానీ వీటిని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. సో నాకు చూడండి వైట్ పేపర్లో ఫోటో కొద్దిగా క్లియర్ లేదు. సో ఇక్కడ సిగ్నేచర్ అయితే అందుకే కొద్దిగా ఇలా కాంట్రాస్ట్ పెంచాను. బ్లూ ఇంక్ అయితే బాగా క్లియర్ కనిపిస్తుంది. నాకు బ్లాక్ కలర్లో సైన్ కావాలి, అందుకని నేను బ్లాక్ కలర్ పెట్టుకున్నా. కానీ నేను పెట్టింది అయితే బ్లూ పెన్తో, కానీ ఇక్కడ బ్లాక్ పెన్తో వచ్చేలాగా చేసే చూడండి. ఇప్పుడు నాకు అంతా ఓకే అనిపించింది. పైన టిక్ మార్క్ అయితే ఉంటుంది. ఈ టిక్ మార్క్ని క్లిక్ చేసుకుంటాను. టిక్ మార్క్ని క్లిక్ చేయగానే మళ్ళీ మీకు నెక్స్ట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. ఆ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే తర్వాత మీకు డౌన్లోడ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఆ డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. డౌన్లోడ్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. చూడండి ఈ విధంగా సిగ్నేచర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. ఇట్లా ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనము ఒక పాస్పోర్టును సిగ్నేచర్ రెండు మనకు కావాల్సిన సైజులోనే సో వాటిని అయితే డౌన్లోడ్ చేసుకున్నాము. ఒకవేళ మీకు రెండు ఒకేసారి మెర్జ్ కావాలనుకుంటే కొన్ని సైట్లు ఏమంటారంటే ఫోటోను సిగ్నేచర్ రెండు ఒకేసారి అప్లోడ్ చేయమంటారు. సో అట్లాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకో వెబ్సైట్ లింక్ ఇస్తాను. అంటే ఈ ఫోటోని సిగ్నేచర్ని మళ్ళీ మెర్జ్ చేయడానికి అని చెప్పి ఒక వెబ్సైట్ ఉందని చెప్పి మళ్ళీ ఇంకో వెబ్సైట్ లింక్ ఇస్తా. ఆ వెబ్సైట్ని క్లిక్ చేసుకోండి. వెబ్సైట్ని క్లిక్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ జాయినర్ అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ మీ పాస్పోర్ట్ ఇంతకుముందు క్రియేట్ చేసి కదా వాటిని అప్లోడ్ చేసుకోండి. సిగ్నేచర్ కూడా ఇందులో అప్లోడ్ చేసుకోండి. ఫోటో అయిపోయింది, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేశాను. సిగ్నేచర్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ జనరేట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ జనరేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి.
ఇక్కడ డౌన్లోడ్ టెంప్లెట్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. సో వీటిని ఓపెన్ చేసుకోండి. చూడండి, ఓపెన్ చేయగానే నాకు పైన ఫోటో అయితే ఉంది, కింద సిగ్నేచర్ అయితే ఉంది. అది కూడా కరెక్ట్ ఎగ్జాక్ట్ సైజులో. సో నాకు కావాల్సిన సైజులో, నాకు కావాల్సిన క్వాలిటీలో ఫోటో సిగ్నేచర్ ఈ విధంగా మీరు చేసే చూడండి. సో ఇట్లా మీరు కూడా మీ మొబైల్ ఫోన్లో చాలా చాలా ఈజీగా క్రియేట్ చేసుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మీరు మీ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్లో, కంప్యూటర్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడిపోయినా మీ ఫ్రెండ్స్కు లేదా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడుతుంది. కావున ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని లైక్ చేసి, సో ఈ వీడియో మీకు ఉపయోగపడినట్టయితే సో భయ్యా మాకు ఈ వీడియో యూస్ఫుల్ అని చెప్పేసి కామెంట్ చేయండి. దాంతోపాటు వీడియో అయితే ఫేస్బుక్, వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా వెబ్సైట్స్ ఏమైనా సరిగ్గా వర్క్ కాకపోతే లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అయినా కూడా మీకు వెబ్సైట్ ఏమైనా సరిగ్గా వర్క్ కాకపోయినా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు మన వాట్సాప్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అరకల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ అవడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.